బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కోవర్ట్లు ఉన్నారని అయితే వారైతే వెల్లడించడం జరిగింది. ఇప్పుడు రాబోయే ఎన్నికల తర్వాత అయితే కాంగ్రెస్ పార్టీ అయితే కూలిపోతుందని అయితే వారైతే సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే కొంతమంది ఎమ్మెల్యేలను అయితే కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి అయితే రాజకీయం అయితే నడుస్తుంది. ఇప్పుడు అందరూ అయితే జాగ్రత్తగా ఉండండి అని అయితే వారైతే హెచ్చరించడం జరిగింది. 6 గ్యారెంటీలకు సంబంధించి అయితే బీజేపీ ప్రభుత్వం అయితే అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు అయితే అమలు అవుతాయని అయితే వారైతే ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ నాయకులు ఏమంటారు అనేది అయితే మనం ఒకసారి తెలుసుకుందాం. మనతో పాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే బండి సంజయ్ అయితే ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కోవర్ట్లు అయితే ఉన్నారని చెప్పేసి అయితే ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఈ బండి సంజయ్ అన్నది తప్పుడు. ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడు కరెక్ట్ కాదు. ఆయనే ఈ కోవట్ల అనేది లేదు. ఈ ఎంపీగా ఉండి ఈయన ఏం చేసిండు? ఈయన చేసింది ఏం లేదు. ఒక నోటికి ఏదైతే మాట్లాడు కరెక్ట్ కాదు. ఈ బీజేపీ ఉంటేనే కాదు 6 గ్యారెంటీలు వచ్చేది. తెలంగాణ గవర్నమెంట్ కూడా అంత నిధులు ఉన్నాయి. సంవత్సరానికి లక్షల కోట్ల నిధులు ఉన్నాయి. దాంతో 6 గ్యారెంటీలు కూడా అమలైతే బీజేపీకును కాంగ్రెస్కి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది. ఇంకా 3 టర్ములు ఉంటుంది. ఇక్కడ సెంట్రల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. అది వేరే ఉట్టిగా ఆయన మాట్లాడు కరెక్ట్ కాదని మేము ఖండిస్తున్నాం. ఓకే, అంటే ప్రస్తుతం అయితే కొంతమంది అయితే ఎమ్మెల్యేలను అయితే కొనుగోలు అయితే చేశారు. కొంతమందికి అయితే డబ్బులు అయితే ఇవ్వడం జరిగిందని అయితే ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. కాంగ్రెస్కి సంబంధించి అయితే కొంతమందికి అయితే కేసీఆర్ అయితే కొంత డబ్బులు అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఒక వ్యాఖ్య జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది తప్పుడు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సెంట్రల్గా మన ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి దానికి ఒకటి కరెక్ట్, అది అబద్ధం తప్పు మాట్లాడుతుండేనే. ఇది అటువంటిది ఏం లేదు. వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు. అటువంటి ఒక్క ఎమ్మెల్యే కూడా ఓడు. గవర్నమెంట్ కాంగ్రెస్ ఉండగా వాళ్ళకి ఎందుకు అమ్ముడు పోతారు? అటువంటి కోవట్లు ఇవ్వలేరు. ఇది ఆయన మాట్లాడింది ఖండిస్తున్నాం మేము. ఓకే సార్, చెప్పండి, ప్రస్తుతం అయితే బండి సంజయ్ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? అవన్నీ తప్పుడు ప్రచారాలు అవన్నీ చేసుడు కరెక్ట్ కాదు. బండి సంజయ్ అనేది కరెక్ట్ ముచ్చట కానే కాదు. ఆయన ఏం ఉద్దేశించి మాట్లాడుతున్నావు కానీ ఇలా కోవట్ అనేవారు ఎవరు లేరు కాంగ్రెస్లో. ఇంకా గత 3 టర్ముల వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండబోతుంది. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా కేంద్రంలో కూడా అధికారంలోకి రాబోతుంది. ఇక్కడ తెలంగాణలో కూడా అత్యధికంగా ఎంపీలు గెలవబోతున్నారు. బండి సంజయ్ అనేవాడు అది కరెక్టు కాదు. ఆయన ఏం ఉద్దేశించి మాట్లాడుతుండో మాకు తెలియడం లేదు. ఆయన ఎందుకు మాట్లాడుతుండో ఆయనకే అర్థం కావాలి అది. అంతే. అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు పొన్నం ప్రభాకర్ సైతం ఏంటంటే ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. ఇప్పుడు అయితే రాముని అయితే రాజకీయంలోకి అయితే లాగుతున్నారని చెప్పేసి అయితే చేయడం జరిగింది. అయోధ్యకు సంబంధించి అయితే దీనికి అయితే ఎలా చూడొచ్చు అంటారు? కాంగ్రెస్ ప్రభుత్వానికి అయోధ్య గురించి అంటే అది మన గత ప్రభుత్వంలో దాన్ని పునాది వేయడం జరిగింది. కాంగ్రెస్ అధికారంలో ఉండగానే అది ఇప్పుడు వాళ్ళు ఏదో చేసింది గొప్పతనం కాదు. దాన్ని రాజకీయం చేస్తారు కానీ అది రాజకీయం చేస్తారు కరెక్ట్ కాదు. చిన్న పెద్ద అందరూ అన్ని పార్టీల వారు కూడా దానికి స్పందించవలసిందే. అలా బండి సంజయ్ గారు అట్లా అనడు కరెక్ట్ కాదు. ఓకే, చెప్పండి సార్, అంటే ప్రస్తుతం అయితే దీన్ని ఫైనల్గా ఏం చెప్తారంటే కోవట్లు ఉన్నారంటారా లేదంటారా? కోవట్లు అనేది లేరు. కోవట్లు ఉంటే ఆయననే ఉంటాడు కావచ్చు. అది ఈయనకు బీఆర్ఎస్కే ఉన్నది. ఈయన మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి ఈయన పదవిని పోగొట్టడానికి అధ్యక్ష పదవి పోగొట్టిండు. వీళ్ళకే వాళ్ళ కోవట్లు వాళ్ళకే నడతాయి కానీ కాంగ్రెస్కును వేరే పార్టీకి కోవట్లు అనేది లేదు. ఇంతవరకు కూడా అటువంటిది రాదు. ఓకే, ప్రస్తుతం అయితే బండి సంజయ్ బీజేపీకి సంబంధించి అయితే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అయితే కేవలం అది హాస్యాస్పదంగా అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కోవట్లు అయితే ఎవరు లేరు. ఆయన ఒక పెద్ద కోవట్ అయి ఉండొచ్చు అని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. ఏదైనప్పటికైతే కాంగ్రెస్లో అయితే సక్రమ పాలన అయితే కొనసాగుతుంది. 6 గ్యారెంటీలు అయితే ఖచ్చితంగా అమలు చేస్తారు అని అయితే వీరైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓటో స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.